ప్రపంచ వాంగ్మయంలో చాలా చాలా ప్రాచీనమైనటువంటి కావ్యం, ఆది కావ్యం వాల్మీకి రామాయణం. వాల్మీకి మహర్షి చేత రచించబడినటువంటి రామాయణం కొన్ని లక్షల సంవత్సరాల కిందట జరిగినటువంటి చరిత్ర. ఇదేది కల్పిత కథ కాదు, ఊహించి రాసినటువంటి కథ కాదు. ఈ పవిత్రమైనటువంటి భారతదేశంలో రాముడు దశరథ మహారాజు కుమారుడుగా ఆవిర్భవించి నడయాడినటువంటి చరిత్రే, ఆయన చేసినటువంటి కార్యాలు, ఘనకార్యాలు, ఎందుకు మానవుడై పుట్టి దేవుడుగా కీర్తించబడుతూ ఉన్నాడు. ఇందులో మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏమిటి? ఎప్పుడో 12 లక్షల సంవత్సరాల కిందట జరిగినటువంటి కథ, చరిత్ర ఇప్పుడు మనకి అవసరమా? ఈ ఆధునిక కాలంలో మనకెంతో టెక్నాలజీ పెరిగింది, మనం ఎంతో చాలా సమృద్ధిని సాధిస్తూ ఉన్నాము. అయితే ఎందుకు ఇప్పుడు చదువుకోవాలి? ఇది ఇప్పటికే కాదు, ఈ భూమి మీద పర్వతాలు నదులు ఉన్నంతకాలము కూడా నిలిచిపోయేటువంటిది రామాయణం. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అని వాల్మీకి మహర్షి చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఈ భూమి మీద నదులు పర్వతాలు ఉన్నంతకాలము కూడా రామాయణం అనేటువంటిది నిలిచి ఉంటుంది. రామస్య అయనం రామాయణం అంటే రాముడు నడిచినటువంటి మాట, రాముడు చెప్పినటువంటి మాట, రాముడు నడిచినటువంటి బాట, రాముడు చూపినటువంటి బాట. మనిషి అన్నటువంటి వాడు ఏ విధంగా ఉండాలి? ముఖ్యంగా మానవ సంబంధాలు బాగా దెబ్బతింటూ ఉన్నాయి. ఆర్థిక సంబంధాలే ప్రముఖము, దీనికే మనం ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉన్నాము అనుకుంటూ బ్రతుకుతూ ఉండేటువంటి ఈనాటి సమాజంలో రామాయణం చాలా చాలా ఆవశ్యక గ్రంథం, పఠనీయ గ్రంథం. రాముడు ఎవరిని తోడు తీసుకున్నాడు ఇందులో తన కార్యసాధనలో అంటే? ప్రధానంగా కనిపించేటువంటి వాడెవడు అంటే హనుమ. అసలు హనుమ వానర జాతికి చెందినటువంటి వాడు, రాముడు మానవుడు. ఎక్కడో ఉండేటువంటి హనుమ రాముడికి రాముడి యొక్క కార్యసాధనకి చాలా చాలా తోడ్పడ్డాడు. హనుమ సర్వలక్షణ శోభితుడు. రాముడు ఎంతటి పూజనీయుడో మనకు హనుమ కూడా అంతే. ఒక మనిషిని ఉన్నతుడుగా తీర్చిదిద్దేటువంటివి ఏంటి? ఆయనలో ఉండేటువంటి లక్షణాలు, గుణాలు. ఆ గుణాల సాధనలో ఆ గుణాలే ఒక మనిషిని దేవుడుగా అంగీకరిస్తాయి. అందుకనే హనుమ కూడా అటువంటి వాడే. సుందరకాండలో ప్రత్యేకంగా హనుమ యొక్క స్వభావం అంతా కూడా చక్కగా వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి. మనకి అడుగడుగునా కూడా హనుమాన్ ఆలయాలు ప్రముఖంగా దర్శనమిస్తూ ఉంటాయి. హనుమ గుడికి వెళ్ళి ఏదో మంగళవారమో శనివారమో మనం వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసేయటం కాదు. రామాయణం కనుక చదివితే ఏ ఏ లక్షణాలు ఆయనని ఇంత ఉన్నతుడిగా తీర్చిదిద్దినాయి, రాముడికి అంత సన్నిహితుడిగా చేసినాయి. హనుమను మించినటువంటి వానర వీరులు కూడా ఉన్నారు. కానీ ప్రముఖంగా రాముడు వెంట నడిచినటువంటి వాడు రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, హనుమ. ఈరోజు హనుమను గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎంత కష్టమైనటువంటి కార్యసాధన ఎంత అనాయాసంగా చేసుకుంటూ వచ్చాడు హనుమ. ఆ లక్ష్యాన్ని చేరుకోవటంలో, ఆ కార్యసిద్ధిని చేయటంలో హనుమ ఎంత గొప్ప నేర్పును ప్రదర్శించాడు, ఎంత గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అన్నీ అందరికీ రావండి. ఈ సుందరకాండ మొత్తం మీద కూడా నాయకుడు హనుమ, ఇందులో సందేహం లేదు. ఎందుకు ఇంత తపన పడ్డాడు ఆయన? ఎందుకు సముద్రాన్ని లంఘించాడు? ఎంత సముద్రం అది? 100 యోజన విస్తీర్ణమైనటువంటి సముద్రం. 800 మైళ్ళు. యోజనము అంటే 8 మైళ్ళు. 800 మైళ్ళ సముద్రాన్ని అవలీలగా లంఘించాడు. ఒక పట్టుదల, ఒక దీక్ష, ఒక ధైర్యం, ఇవన్నీ కూడా ఆయనలో కలగలిపి ఉన్నాయి. సమయోచితజ్ఞత అంటే సమయానికి తగినట్లుగా వ్యవహరించటం, మాట్లాడటంలో నేర్పు. అసలు మహర్షి ఇన్ని చోట్ల హనుమని ఏమంటాడు అంటే వాక్యజ్ఞ, వాక్య విశారద, వాక్య కోవిద అని చెప్పి సంబోధిస్తూ ఉంటాడు.
అంటే ఏంటి? మాటలు మాట్లాడటంలో గొప్ప నేర్పరితనం కలిగినటువంటి వాడు హనుమ. చాలా చోట్ల ఎవరికి కూడా ఈ సంబోధన పెద్దగా వాడాడు. లంక చేరిన తర్వాత కూడా ఆ లంకలో కూడా ఏ విధంగా ప్రవర్తించాలి అని చెప్పి తనకు తానే నిర్ణయించుకున్నాడు. అక్కడ ఎవరు కూడా ఆయనకి సహాయం చేసేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఈ సముద్ర లంఘనం అప్పుడు కూడా అనేక విఘ్నాలు ఆయన ఎదుర్కొన్నాడు, కానీ ఎక్కడా విశ్రమించలేదు. రాముడు విడిచినటువంటి బాణానికి ఏ విధంగా తిరుగు ఉండదో ఆ విధంగానే నేను కార్య సాధన చేసుకుని వస్తాను, లక్ష్య సాధన చేసుకుని వస్తాను అని చెప్పి బయలుదేరాడు. వానరుల ముందు ప్రతిజ్ఞ చేసి మరీ బయలుదేరాడు. మిగిలినటువంటి లక్షలాదిగా ఉండేటువంటి వానరులంతా కూడా దక్షిణ సముద్ర తీరంలో వచ్చి ప్రాణ భయంతో అల్లల్లాడిపోతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా అభయ ప్రదానం చేసి నేను తప్పనిసరిగా సీతమ్మ జాడ కనుక్కుని వస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి వెళ్ళాడు. మధ్యలో ఎన్ని అవరోధాలు వచ్చినాయి. మైనాకుడు, ఆ తర్వాత సురస, ఆ తర్వాత సింహిక, వీళ్ళందరినీ కూడా ఆయన ఎదుర్కొన్నాడు. మైనాకుడు పర్వతం. ఇవన్నీ కూడా ఒక లక్ష్య సాధనలో, ఒక కార్య సాధనలో ఎవరైనా సరే ఒక విజయం సాధించాలి అంటే ఒక పట్టుదల ఉండాలి, ఒక నేర్పరితనం ఉండాలి, ఓర్పు ఉండాలి, ముఖ్యంగా సమయస్ఫూర్తి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే దక్షత ఉండాలి. తొందరపడి ఏవేవో నిర్ణయాలు తీసుకుంటూ పెద్ద లక్ష్యం మన ముందు పెట్టుకొని ఓర్పు లేకుండా ఆ లక్ష్య సాధనలో అపజయాలు సిద్ధించినాయి, ఓటమి సంభవించింది, మనం అనుకున్నటువంటి ఆ కార్యాన్ని మనం చేరుకోలేకపోతూ ఉన్నాము, కార్యసిద్ధి జరగటం లేదు అని చెప్పి నిరుత్సాహపడేటువంటి యువతకి హనుమ జీవితమే ఒక గొప్ప సందేశం. లంకలోకి వెళ్ళిన తర్వాత కూడా చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన. ఇవన్నీ కూడా తర్వాత మనం చర్చించుకుందాం. అన్ని విఘ్నాలు కూడా చాలా అవలీలగా ఎదుర్కొన్న తర్వాత లంకలో దిగుతాడండి. దిగిన తర్వాత అప్పుడు దేవతలు చెప్తారు, పైనుంచి ఆకాశంలో వాళ్ళు చెప్తారన్నమాట. ఒక శ్లోకం చెప్తాడు మహర్షి. ఇది యువత మొత్తము కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి శ్లోకాలు. ఏమిటి అంటే ఇది సంస్కృతంలో ఉన్నది, మనకి సంబంధించింది కాదు. ఎవరో చదువుకోవాల్సింది, ఎవరో కాషాయ బట్టలు కట్టుకున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి విషయము అని చెప్పి అనుకుంటే చాలా చాలా పొరపాటు. కేవలం సమాజంలో ఉండేటువంటి ఒక్క వర్గానికి చెందినటువంటిదే అయితే ఇన్ని లక్షల సంవత్సరాల పాటు ఈ మహాకావ్యం నిలిచి ఉండదు. ఇందులో అంతా ఎన్నో సందేశాలు మనకి అడుగడుగునా కూడా మహర్షి చూపిస్తూ ఉంటాడు. ఒక్కొక్క పాత్ర ద్వారా ఏమేం మనం నేర్చుకోవాలి, అసలు పాత్ర అని చెప్పి అనకూడదు. వీళ్ళంతా కూడా ఒక ఉత్తమ జాతికి చెందినటువంటి వాళ్ళు. వాళ్ళ ఆ లక్ష్య సాధనలో ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ కార్యసిద్ధిని ఏ విధంగా జయించుకుంటూ వచ్చారు. చూడండి ఆ శ్లోకం మహర్షి చెప్పింది. ధృతిర్ దృష్టిర్ మతిర్ దాక్ష్యం స్వకర్మసు నసీదతి సతైః సంభావిత పూజ్య ప్రతిపన్న ప్రయోజన. చివర్లో అంటాడండి ఈ శ్లోకం మహర్షి. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఒక కార్య సాధకుడికి ఉండాల్సినటువంటి 4 లక్షణాలు చెప్తూ ఉన్నాడు. ఏమిటది? ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. ఏమిటి వీటికి అర్థాలు? వివరించుకుంటే చాలా ఉంటుంది. ధృతి అంటే ఏంటి? ధైర్యం. ఒక ముందు ధైర్యం ఉండాలి. ధైర్యం లేకుండా ఒక పని ముందు పెడితే ఈ పని నేనేం చేస్తాను, నా వల్ల అవుతుందా అని చెప్పి నీరసపడిపోతే ఏ పని కాదండి మనకి. ఆ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వర్క్ అనేటువంటిది, ఆ ధృతి, ధైర్యం అనేటువంటిది ఉండాలి. ఆ ధైర్యం ఉంటేనే ఏ పనైనా మనం మొదలు పెట్టగలగాలి, చెయ్యగలను అనే ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఉండాలి. అందుకని మొట్టమొదటి లక్షణమే ఏమని చెప్పాడు? ఆపదలు వచ్చినా కూడా, అపజయాలు కలిగినా కూడా దాన్ని ఎదుర్కొని ముందుకు పోగలిగినటువంటిదే ధృతి. అటువంటి ధృతి కలిగినటువంటి వాడు హనుమ. ధృతి తర్వాత దృష్టి. దృష్టి అంటే ఏంటి? తదేకమైనటువంటి దృష్టి దాని మీదనే ఉండాలి. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తూ ఉంటారండి పిల్లలు. వాళ్ళు చాలా కష్టపడి చదువుతారు. కష్టపడి చదివినా కూడా మధ్యలో వాళ్ళకి
డిస్ట్రాక్షన్స్ అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి. మైండ్ అటు ఇటు పోతూ ఉంటుంది. ప్రపంచంలో ఉంటున్నాం కదా ఇప్పుడు. అందులో ఈ ప్రపంచంలో చాలా చాలా ప్రలోభాలకి గురి చేసేటువంటి వాళ్ళు సంబంధించినటువంటి విషయాలు చాలా ఉంటాయి. అందుకని మధ్యలో ఎప్పుడు కూడా జారిపోకూడదు. మన ఆలోచన ఎప్పుడు కూడా ఏ కార్యం మీద అయితే, ఏ కార్యం అయితే మనం పెట్టుకున్నామో ఆ కార్య సాధన మీదనే మన దృష్టి ఉండాలన్నమాట. అంతకు మించి అటు ఇటు పక్కకి జరిగితే ఆ కార్య సాధనలో మనం వైఫల్యం చెందొచ్చు. వైఫల్యం పొందాం కదా అని చెప్పి నిరాశ నిస్పృహలు కూడా పనికిరావండి. ఒకసారి మనకి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అని. అంటే ఏంటి, మనం ఒకసారి ఫెయిల్ అయినాం కదా అని చెప్పి వెంటనే పోయి ఆత్మహత్యలు చేసుకోవటం కాదు. ఎంత కష్టమైనటువంటి సందర్భం వచ్చినా కూడా దాని మీదనే దృష్టి కేంద్రీకరించి, ఇప్పుడు గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు మనకి చాలా మంది ఉన్నారు. ఆ శాస్త్రజ్ఞులు ఒక్కొక్క ప్రయోగం చేసేటప్పుడు మొదటిసారి వాళ్ళెవరూ కూడా విజయం సాధించలేదు. పాశ్చాత్య శాస్త్రజ్ఞులు కూడా అంతే. ఎన్నోసార్లు కష్టపడి చేస్తే గాని వాళ్ళ లక్ష్య సాధన చేరుకోలే. వాళ్ళు ఏమనుకున్నారు అప్పుడు, అయ్యో ఇన్నిసార్లు మనం తప్పు చేశాము, ఇప్పుడు మనం చక్కగా మన కార్యాన్ని మనం చేశాము అని చెప్పి గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులంతా కూడా ఎన్నోసార్లు ఫెయిల్యూర్స్ ఎదుర్కొని చివరికి సక్సెస్ పొందినటువంటి వాళ్ళే జీవితంలో. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఆలోచన అనేటువంటిది దాని మీదనే మనం పెట్టాలి. ముందు ధైర్యం ఉండాలి, తర్వాత ఆలోచన ఉండాలి. అంటే దూరదృష్టి ఉండాలన్నమాట. అప్పటికప్పుడు తాత్కాలికంగా ఆలోచించుకొని చూద్దాంలే, చేద్దాంలే, వెళ్ళినప్పుడు ఆలోచించుకుందాము అని చెప్పి కాదు. దూరదృష్టి అనేటువంటిది ముందుగా మనకి ఉండాలి. దూరాలోచన. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. దూరంగా ఉండేటువంటి ఆలోచన అంటే మనకి దూరంగా ఉండటం అని కాదు అర్థం. ఇక్కడ ఎటువంటి స్థితి వచ్చినా, సంకట స్థితి వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవటానికి మన మనసు అప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి. అంటే ఏంటి, వివేకము, ప్రజ్ఞ అనేటువంటిది చాలా చాలా ప్రధానం. దృష్టి, మతి అంటే ఏంటి, సమయస్ఫూర్తి. ఏ సమయానికి ఏ విధంగా మనం ప్రవర్తించాలి, ఇది చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం అండి. సమయస్ఫూర్తి లేకుండా నేను ఒకటే ముక్కుసూటిగా పోతాను అని చెప్పి నేనంటే ఒక్కొక్కసారి కుదరదు అది. అందుకని ఆ సమయస్ఫూర్తి బాగా కలిగినటువంటి వాడు హనుమ. అందుకని ఆ సమయస్ఫూర్తి కూడా కార్యసాధనలో విజయానికి ఇంకొక మెట్టు. ఇప్పటికి 3 అయినాయి. ఒక కార్య సాధనకి, విజయానికి ఉండేటువంటి మెట్లు ఏమిటి అంటే ధృతి, దృష్టి, మతి అంటే సమయస్ఫూర్తి. ఈ సమయస్ఫూర్తి కూడా హనుమ దగ్గర చాలా చక్కగా ఉన్నది. ఎలాగా ఉన్నది అంటే ఆయనకి ఎదురైనటువంటి విఘ్నాలే. ఆ విఘ్నాలన్నింటినీ కూడా క్రోడీకరించుకుంటే వచ్చేటువంటి లక్షణాలు ఇవి. సమయస్ఫూర్తి, తర్వాత దాక్ష్యం అంటే ఏంటి, దక్షత. వీటన్నింటినీ కూడా ఎదుర్కొనే సామర్థ్యం అన్నమాట. సామర్థ్యం ఉంటేనే ఎవడైనా సరే విజయాన్ని సాధిస్తాడు అని చెప్పి ఈ శ్లోకానికి అర్థం అండి. ప్రతిపన్న ప్రయోజన, ఇట్లాంటి లక్షణాలు కలిగినటువంటి వాడు ఎవడు కూడా తలపెట్టినటువంటి పనిలో విజయాన్నే సాధిస్తాడు, కానీ వాడు ప్రయోజన శూన్యుడు కాడు, అప్రయోజకుడు కాడు. వాడెప్పుడు కూడా తడబాటు పడ్డా కూడా చివరికి విజయాన్ని పొందుతాడు అని చెప్పి ఒక మంచి వివరణ మనకి చివరగా ఇస్తాడు. సుందరకాండలో ప్రథమ సర్గలోనే మహర్షి అందిస్తాడనమాట మనకి, వాల్మీకి మహర్షి. కాబట్టి ఒక కార్య సాధనలో ఈనాటి యువకులు
ఎందుకు మనం ఈనాడు రామాయణం చెప్పుకుంటున్నాం, హనుమన్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఇంత ఆధునిక యుగంలో? ఎప్పుడో లక్షల సంవత్సరాల కిందట జరిగినటువంటి విషయాన్ని ఇప్పుడు మనకెందుకండి అని చెప్పి ప్రశ్నించేటువంటి వాళ్ళకి ఇది సమాధానం. ఒక లక్ష్య సాధన చేరుకోవాలి అంటే ప్రతి వాడికి కూడా ఎన్నో ఇబ్బందులు వస్తాయి, అవరోధాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, దృష్టి చెదిరిపోవచ్చు, దాని నుంచి నిరాశ నిస్పృహలు ఎదురవుతాయి. అయినా వీటిని అన్నింటినీ కూడా జయించుకుంటూ వస్తేనే అన్నింటికీ మించి ఓర్పు ఉండాలి. ఈ ఓర్పు ఉన్నటువంటి వాడే, ఓర్పు ఇవన్నీ కూడా దైవీ లక్షణాలండి. దేవతలు రాక్షసులు అంటే సమాజానికి మంచి చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా దేవతలే. చేసినటువంటి పని చెడగొట్టేటువంటి వాళ్ళు రాక్షసులు. ఏదో ఎప్పుడో ఉన్నారు దేవతలు రాక్షసులు అని చెప్పి ఇప్పుడు లేరు అని చెప్పి నేను అనుకోవటానికి వీల్లేదు. ఇప్పుడు చూడట్లేదా ఎంతమందిని చూస్తున్నామండి? సంఘ విద్రోహ శక్తులంతా కూడా సంఘానికి ఎవడైనా మేలు చేస్తూ ఉంటే దాన్ని చెడగొట్టాలి అన్నటువంటి ప్రయత్నంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా రాక్షసులే. అటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు రాక్షసులు అని చెప్పి పేర్కొంటారు. మనం ఈనాటికి సమన్వయం చేసుకోవాలంటే ఇది. అప్పట్లాగా ఏదో ఇంతంత పెద్ద జుట్లు పెట్టుకుని నల్లగా ఉండి కూరలు పెట్టుకుని ఉన్నారా ఏంటి మనుషులు ఇప్పుడు అని చెప్పినంటే అక్కర్లే. మనుషుల పైకి చాలా బాగా కనపడతారు, కానీ లోపల ఉండేటువంటి భావాలు ఇట్లా ఉంటాయన్నమాట. మనం మన కావ్యాలని, మన సాహిత్యాన్ని ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే ఎప్పటికీ కూడా ఇవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి. లంకలోకి ప్రవేశించినప్పుడు కూడా ఎంత సమయస్ఫూర్తి ఉన్నదో చూడండి. ఆయనకి ఎంత ఓర్పు ఉన్నది. రాత్రి దాకా ఆగాడు, రాత్రి అయ్యే వరకు కూడా ఆగాడు లంకలోకి వెళ్ళటానికి. తాను పరాయివాడు, లంక చాలా శత్రుదుర్భేద్యంగా ఉంటుంది అనుకున్నటువంటి తేలిక కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సీతమ్మను చూడటానికి చాలా కష్టాలు పడ్డాడు ఆయన. ఆ కష్టాలన్నీ కూడా చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటిలాగా వీడియోలు ఫోటోలు లేవు. సీత ఈ విధంగా ఉంటుంది చూసుకో అని చెప్పి రాముడు ఏమీ ఇవ్వలా. ఆయనకై ఆయన ఊహించుకున్నాడు. కొన్ని వేల మంది రాక్షస స్త్రీలను చూశాడు, భయంకరమైనటువంటి రాక్షసులను చూశాడు. వీళ్ళందరినీ కూడా తప్పించుకుంటూ వెళ్ళి చిట్ట చివరికి నిద్రిస్తూ ఉండేటువంటి రావణాసురుణ్ణి చూశాడు. రావణాసురుడు చుట్టుపక్కల ఉండేటువంటి వేలాది మంది రాక్షస స్త్రీలు అందరూ కూడా, అందులో రాక్షసులు స్త్రీలు ఉన్నారు, కింపురుషులు, కిన్నరులు, నాగకన్యలు, వీళ్ళంతా కూడా ఎంతో అందమైనటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో కూడా నిద్రిస్తూ ఉండేటువంటి వాళ్ళని కూడా చూశాడు. ఎక్కడా కూడా ఆయన మనసు చాంచల్యం అనేటువంటిది పొందల. తన దృష్టి ఎక్కడ మండోదరిని చూశాడండి. ఒక్క క్షణకాలం ఆయన భ్రమించాడు. ఆహా, ఈమె సీత కాబోలు, ఇంత గొప్ప పాతివ్రత్య మహిమ ఈమెలో కనపడతా ఉన్నది, పవిత్రత కనపడతా ఉంది నిద్రిస్తూ ఉన్నా కూడా అనుకుని ఒక క్షణం అనుకున్నాడు. కానీ సీత అయితే ఈ విధంగా ఉండదు. రాముడు అక్కడ అంత దుఃఖపడుతూ ఉంటే సీతమ్మ ఇన్ని భోగాలు అనుభవిస్తూ ఇక్కడ ఉంటుందా, ఈ రాజమందిరంలో ఉంటుందా అనుకొని మళ్ళీ దుఃఖపడి మళ్ళీ ఆయన భోజనశాలకి వెళ్తాడు, పానశాలకి వెళ్తాడు. రకరకాలైనటువంటి భక్ష్య భోజ్యాలన్నీ కూడా నాలుకను ఊరించేటువంటి, నోట్లోకి తినాలి అని చెప్పి అనిపించేటువంటివన్నీ కూడా ఎన్నో చూస్తాడు. పానశాల, రకరకాల పానీయాలన్నీ పెద్ద పెద్ద రత్నమయ పాత్రల్లో, రత్న ఖచ్చితమైనటువంటి పాత్రల్లో, సువర్ణ పాత్రల్లో సగం తాగి పడేసి ఉండేటువంటి పాత్రలన్నీ కూడా చూశాడు. ఏమి చెల్లించలేదు ఆయన మనస్సు. అంటే ఒక కార్యం మనం చెయ్యాలి అంటే ముందుగా లోలత్వం అనేటువంటిది పనికిరాదు, నిగ్రహం అనేటువంటిది ఉండాలి. జ్ఞానేంద్రియాలు మనకు భగవంతుడు ఇచ్చాడు. ఏమిటి జ్ఞానేంద్రియాలు? కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. వీటిని నిగ్రహించినటువంటి వాడే విజయాన్ని సాధిస్తాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. వీటన్నింటినీ కూడా అవరోధాలను అన్నింటినీ కూడా దాటుకుంటూ హనుమ చిట్ట చివరికి సీతమ్మను చూశాడు, మాట్లాడాడు. చివరికి అశోకవనం ధ్వంసం చేశాడు, తన పరాక్రమాన్ని చూపించాడు. రావణాసురుడి సభలోకి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకొని అక్కడ విజృంభించి మాట్లాడతాడు. వాడికి వణుకు పుడుతుందన్నమాట రావణాసురుడి సభలోకి ప్రవేశించటం అంటే అంత సాధ్యం కాదు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ప్రెసిడెంట్ వైట్ హౌస్లోకి ప్రవేశించడం ఎంత కష్టమో ఒక సామాన్యుడు అంతకంటే కట్టుదిట్టంగా ఉంటుంది. కాబట్టి ఇన్ని ఘనకార్యాలు చేసి చిట్ట చివరికి తన దేహం దహించుకుపోతూ ఉన్నా కూడా రామ కార్యం కోసం, సేవా ధర్మం కోసం తోకకి నిప్పు పెట్టారు కదా. అయినా సరే
వాళ్ళు పడుతూ ఉండేటువంటి వేదనలో, దుఃఖంలో, ఈ సీతమ్మ పడుతూ ఉండేటువంటి వేదనలో నా శరీరం కాలిపోయినా పర్వాలేదు అని చెప్పి అనుకున్నటువంటి నిస్వార్థ సేవకుడు హనుమ. ఎంత ఘనకార్యాలు చేశాడండి. ఇవన్నీ కూడా అంటే సముద్ర లంఘనం చేయటం ఈనాడు ఇది ఆచరణ యోగ్యం కాదు. మన ఒంటిని తగలబెట్టుకోమని కాదు ఇక్కడ అర్థం. ఏవి ఆచరించాలి, ఏవి ఆదర్శంగా తీసుకోవాలి, ఏ ఏ ఉత్తమ గుణాలు వీళ్ళల్లో ఉన్నాయి, ఎందుకు వీళ్ళంతా కూడా ఇంతగా ఇన్ని లక్షల సంవత్సరాలు గడిచినా కూడా గుళ్ళు కట్టి మనం ఆరాధించుకుంటూ ఉన్నామంటే ఈ లక్షణాలతోనే మానవుడిగా ఉన్నటువంటి వాడు పూజ్యుడవుతూ ఉన్నాడు, వానరుడుగా ఉన్నటువంటి వాడు కూడా మహనీయుడు, మహితాత్ముడు, మహానుభావుడు అవుతూ ఉన్నాడు. అందుకని ధృతిర్ దృష్టిర్ మతిర్ దాక్ష్యం స్వకర్మసు నసీదతి. వాడి కార్యాలలో ఎప్పుడు కూడా వాడు నశించడు. ఎప్పుడు సతైహి సంభామిత పూజ్య ప్రతిపన్న ప్రయోజన. వాడు అందరి చేత కూడా చిట్ట చివరికి గౌరవించబడతాడు. ఎనలేనటువంటి ప్రయోజనాన్ని వాడు పొందుతాడు. వాడు ఎప్పుడు కూడా విజయాన్ని సాధిస్తాడు కానీ అపజయాన్ని పొందడు అని చెప్పి ఒక్క శ్లోకానికి ఇంత అర్థాన్ని, ఇంకా దాని గురించి వ్యాఖ్యానం చేసుకోవచ్చు, ఇంత పెద్ద అర్థాన్ని నిక్షిప్తం చేసి మహర్షి ఒక్క శ్లోకంలో మనకు అందించాడండి. కాబట్టి ఈనాడు ఎందుకు చదవాలి, ఏమిటి అర్థం చేసుకోవాలి ఇందులో నుంచి, రామాయణంలో నుంచి, ముఖ్యంగా సుందరకాండలో నుంచి హనుమ ఎందుకు అంత ఆరాధనీయుడైనాడు? మిగిలిన లక్షణాలు చాలా ఉన్నాయి, అది వేరే సంగతి. అందుకనే భర్తృహరి అనేటువంటి ఒక మహానుభావుడు కూడా ఒక మంచి శ్లోకం చెప్తాడండి. దాన్ని ఏనుగు లక్ష్మణ కవి అనేటువంటి ఆయన మహాకవి తెలుగులోకి రాసుకుంటూ వచ్చాడు. మనుషుల్లో 3 రకాలు ఉంటారట. ఒకళ్ళేమో నీచ మానవులు అని చెప్పి సంబోధించాడు, పిరికి పందలు అని. ఇంకొకళ్ళేమో మధ్యములు, ఇంకొకళ్ళేమో ఉత్తములు. ఏమిటంటే ఆ పద్యం, ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు ఉరు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్ కావునన్ అని చెప్పి నేను అంటాడు. అంటే ఏంటి ఈ పద్యానికి అర్థం? సాహిత్యం అనేటువంటిది అసలు దానికి అర్థం ఏంటి? మనకి ఎప్పుడు హితాన్ని చెప్పేటువంటిదే సాహిత్యం. ఆరంభింపరు నీచమానవులు, ఒక పనికే అసలు వాళ్ళు ముందుకే రారు. ఇది నా వల్ల ఎక్కడ అవుతుంది, పోవయ్యా పెద్ద చెప్పావు గాని అని చెప్పి అనుకుంటూ మెదలకుండా కూర్చుంటారు. ఒక జడులు మూర్ఖుల్లాగా కూర్చుంటారు, బద్ధకంగా కూర్చుంటారు. ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై. సంత్రస్తులు అంటే భయం కలిగినటువంటి వాళ్ళై. అమ్మో ఎన్ని అడ్డంకులు వస్తాయో దీనిలో, ఈ పని నేను గనక మొదలు పెడితే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలా, నాకెందుకు ఈ గోల అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళంతా మొదటి అంటే 3rd కేటగిరీ అన్నమాట. మధ్యములు ఉంటారే వాళ్ళెవరు? ఆరంభించి పరిత్యజింతురు ఉరు విఘ్నాయత్తులై మధ్యముల్. ప్రారంభిస్తారు, దాన్ని మధ్యలో వదిలేస్తారా, ఇక నేను చేసే ప్రయత్నం అంతా చేశాను, ఇక నా వల్ల కావటం లేదు, ఏం చేద్దాం అని చెప్పి మధ్యలో వదిలేసేటువంటి వాళ్ళు వీళ్ళు మధ్యమ స్థాయికి చెందినటువంటి వాళ్ళు. ఇక ఉత్తములు ఉంటారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? ధీరులైనటువంటి వాళ్ళు. ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచు. ఎన్ని విఘ్నాలు వచ్చినా, ఎన్ని విఘ్నాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ధృత్యున్నతోత్సాహులై, ఎప్పటికప్పుడు ఉత్సాహం తెచ్చుకొని ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరు సుమి. ప్రారంభించినటువంటి కార్యాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా వదిలిపెట్టరు. ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరు సుమి. ఉజ్జగించుట అంటే ఏంటి? వదిలేయటం. ప్రజ్ఞానిధుల్ కావునన్. గొప్ప వివేకం, గొప్ప ప్రజ్ఞ, గొప్ప బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఉత్తమ శ్రేణికి చెందినటువంటి వాళ్ళుగా పరిగణించబడతారు. మనకి సమన్వయం కాదా ఇవన్నీ కూడా? కాబట్టి సాహిత్యము అంటే ఉత్తమ జాతికి చెందినటువంటి సాహిత్యం, ఉత్తమ స్థితికి మనల్ని తీసుకుని వెళ్ళేది, మనల్ని నడిపించేటువంటిది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇంతకంటే ఏముంటుందండి? మాట్లాడగలిగినటువంటి నేర్పు, ఒక కార్య సాధనలో ఒక దీక్ష, పట్టుదల, ఆ సంకల్పం సిద్ధి మనం ఎలా నెరవేర్చుకోవాలి, ఆటంకాలు తప్పనిసరిగా అందరికీ ఎదురవుతాయి. కానీ ఆ విఘ్నాలన్నింటినీ కూడా ఎదుర్కొంటూ మనం ఏ విధంగా విజయాన్ని సాధించాలి అనేటువంటిది హనుమ ద్వారా చక్కగా చూసి నేర్చుకోవాలి. ఈనాటి యువతకి గొప్ప సందేశం అండి. ఇవన్నీ కూడా మనం చదవగలిగితే చదువుకోవచ్చు.
పెద్దవాళ్ళు చెప్తే వినాలి, దాని మీద దృష్టి పెడితే మన జీవితమే కొత్త మలుపు తిరిగి కొత్త విజయాలకి ఇది ఒక నాంది పలకటానికి అవకాశం ఉంటుంది.